నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తీరు మారడం లేదు, సుంకాల సునామీ ఆగటం లేదు. అదే ఎవ్వరో అదే పంథ. అమెరికా ప్రెసిడెంట్ ఇండియాపై టారిఫ్ వార్ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా మరో బాంబు పేల్చి భారతీయులను భయాందోళనకు గురి చేస్తున్నారు. రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇతర దేశాలపై సుంకాల మోత మోగిస్తున్న ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు. ఇండియాపై సుంకాల పెంపు విల్లును ఎక్కుపెడుతున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూనే దడ పుట్టిస్తున్నాడు. యుక్రెయిన్లో యుద్ధం ముగించేందుకు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనాలపై సుంకాలను 500% పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీనిపై రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ ఆందోళన రేకెత్తిస్తోంది. రష్యా చమురు కొనుగోలుదారుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది. చమురు కొనుగోళ్లపై ట్రంప్ మొదటి నుంచి ఆగ్రహంతో ఉన్నారు. రష్యా నుంచి చమురు కొని యుక్రెయిన్లో పుతిన్ చేస్తోన్న రక్తపాతానికి భారత్, చైనా, బ్రెజిల్ పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నాయని గ్రాహం ఆరోపించారు. ఇకపై ఆ దేశాలు మాస్కో చమురు కొనుగోలు చేయకుండా తాము ప్రవేశపెట్టే బిల్లు అడ్డుకుంటుందన్నారు. వచ్చే వారం ఓటింగ్ జరగనుంది. యుద్ధం ఆపేందుకు సిద్ధమంటూ పుతిన్ మాటలు చెప్తూనే అమాయకులను చంపుతున్నారని గ్రాహం మండిపడ్డారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియాపై సుంకాల మోత మోగిస్తున్నాడు ట్రంప్. 25% ప్రతీకార సుంకాలు, రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటోందన్న సాకుతో మరో 25%, మొత్తం ఇండియాపై 50% ట్రేడ్ టారిఫ్స్ విధించాడు. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడాయన్నది పెద్దల మాట. లేని దానికోసం కక్కుర్తి పడేవాళ్లను చూసి సామెతను చెప్తూ ఉంటారు. ఆ నానుడి డొనాల్డ్ ట్రంప్కు అచ్చం అతికినట్టే ఉంటుంది. ఎందుకంటే సుంకాలను విధిస్తే అమెరికాకు సంపద వెల్లువలా వస్తాయని ప్రెసిడెంట్ అంచనా. అమెరికన్లకు స్వర్ణయుగం వస్తుందని నమ్మబలికాడు. ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకుపడ్డాడు. కానీ ట్రంప్ టారిఫ్స్ బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. అమెరికన్ల జేబులను గుల్ల చేస్తున్నాయి. ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అయినా తగ్గేదేలే అంటున్నారు అగ్రరాజ్య అధినేత.